కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసుల బృందం గోవాలో ఆయనను అదుపులోకి తీసుకుంది. అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్నారు. నేరుగా ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ ను హాజరుపరిచే అవకాశం ఉంది. తనపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ ఓ మహిళా కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసు కేసు నమోదు చేశారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగ్కి బదిలీ చేశారు. ఆయనపై పోక్సో యాక్ట్ కేసు కింద నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి జానీ మాస్టర్ను అరెస్ట్ చేశారు. జానీ మాస్టర్ వ్యవహారంపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. లవ్ జిహాద్ పేరుతో జానీ మాస్టర్ వ్యవహారాన్ని బయటపెట్టాలని పోలీసులను కోరారు. ఇంకా ఎంతమంది యువతులను ఇబ్బందులకు గురి చేశాడో దర్యాప్తు చేయాలని కోరారు. దొంగకి ఆ లవ్ జిహాదీకి ఎప్పుడు అరెస్ట్ చేసి నిజాలు బయట పెడతారని ఈ ఒక్క అమ్మాయి నుంచి కాదు, ఇంకా ఎన్ని అమ్మాయిలకి నా ఇబ్బంది పెట్టిండు, ఎన్ని అమ్మాయిలకి కన్వర్ట్ అయిపోండి అని ఆఫర్ ఇచ్చిండు, అది కూడా ప్రజలు ముందు పెట్టాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ బాలీవుడ్కి ఇంకొకసారి ఒక నల్ల మచ్చ తీసుకొని రానికి ప్రయత్నం చేసిన ఈ జానీ భాషా మాస్టర్, మీరు ఒక చట్టం తీసుకొని రాండని నేను బాలీవుడ్ ప్యానెల్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. కానీ ఇట్లాంటి కొంతమంది వల్ల మొత్తం బాలీవుడ్కే చెడ్డ పేరు వస్తుంది. పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ జానీ మాస్టర్ ఒకవేళ దొరికితే మీరు ఇంటర్కేషన్ చేయాలి. ప్రేమ ఇంటర్కేషన్ కాదండి. ఏ విధంగా ఒక దొంగకి, ఒక రౌడీ చేసేవాడికి, ఒక మర్డర్ చేసేవాడికి ఏ విధంగా మీరు అది ట్రీట్మెంట్ చేస్తారు కదా, ఆ విధంగా